హాయ్ నమస్తే, వెల్కమ్ విజయ్ మహేష్ వైజాగ్. ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందో చెప్పనా? వాషి 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 ఈగల్ 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 ఈగల్. ఈరోజు ఎపిసోడ్ సూపర్ అబ్బా. వేసుకున్నారు ఆ రోజు. నేను చెప్పా నాగార్జున గారు వచ్చే రోజు ఎపిసోడ్ చాలా బాగుంటుంది, ఎవరెవరు తప్పులు చేశారో ఓనర్స్లో వాళ్ళందరికీ రెడ్ మార్క్ పడుతుంది అని చెప్పా. అదే జరిగింది ఈరోజు. ప్రియా వాషి వాషి వాషి, శ్రీజ ఈగల్ ఈగల్ ఈగల్. దట్ ఈస్ టుడేస్ ఎపిసోడ్. సుమన్ శెట్టి గారి పెర్ఫార్మెన్స్ ఫస్ట్ చెప్పాను నేను. అతని పెర్ఫార్మెన్స్ రోజు రోజుకి బిల్డప్ అవుతుంది, చాలా బాగుంది. ఫ్లోరా షైన్ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని ఎవరెవరికి చెప్పానో వాళ్ళని ఈరోజు పొగిడారు. సుమన్ శెట్టి గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నేను శ్రీజాకి ప్రియాకి వేసేటప్పుడు ఉందబ్బా, కియక్కూరా కియక్కూరా అలా ఉంది. ఈరోజు మన ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ గంభీర ఎవరంటే సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారి గేమ్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది. అతనికి మించిన ఓజీఎస్ గంభీర్ ఎవర్రా అంటే ఇంకెవరు, నాగార్జున గారు. టోటల్ గేమ్నే మారిస్తారు. టెనెట్స్నేమో ఓనర్స్గా, ఓనర్స్నేమో టెనెట్స్గా. ఈరోజు జరిగిన సీక్వెన్సెస్లో ఒకటిని మించి ఇంకోటి, ఒకటిని మించి ఒకటి, ఒకటి మించి ఇంకోటి ఉందబ్బా. స్టార్టింగ్ క్యాప్టెన్సీని పీకేయడం, కొత్త క్యాప్టెన్సీ టాస్క్ రేపు పెట్టడం, అలాగే ప్రియాని శ్రీజాని కంబైన్ కోతలు. ఎలాంటి కోతలు అంటే ఒక ఈ వేలో చెప్పకూడదేమో మనం, కానీ ఆ వేలోనే ఉంది. వెళ్తున్న కొద్దీ డాగ్స్ బైట్స్ డాగ్స్. అంటే కుక్కలు వెళ్తుంటుంది, ఒక కుక్క అరిసింది అంటే ఇంకో కుక్క వెళ్తుంటుంది. ఈ కుక్క మీద ఈ కుక్క అరవదు, ఈ రెండు కుక్కలు కలిసి ఒకటే రూట్లో వెళ్తారు. అదని ఆ వేలో ఉంది. దట్ ఈస్ కాల్ ఈరోజు గేమ్ షో. చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇవాళ చూడలేని వాళ్ళు కూడా చూడండి వెళ్ళి. ఇవాళ జరిగిన చాలా షో నాకైతే చాలామంది నచ్చింది. ఓనర్స్ టెన్నిట్స్ ఓనర్స్గా మారిపోయిన వెంటనే సంజన ఫేషియల్ రియాక్షన్ అందరికన్నా మించిపోయింది తప్ప. తన థమ్స్అప్ కోసం ఎక్కడ చెప్పేస్తారని భయపడిపోయిందే, కానీ మిగతా సూపర్. భరణి ఓపెన్ అప్ అవ్వాలి. భరణి భయపడుతున్నాడు ఎందుకో. నా గేమ్ ఎవరికి తెలియట్లేదు అంటే గేమ్ తెలియట్లేదు, నిజంగా తెలియట్లేదు. కొంచెం ఓపెన్ అప్ అవ్వాలి. ఇమాన్యుయల్ కొంచెం ఎమోషన్స్ తగ్గించాలి. అండ్ తన పేరు రామురాథోడ్ ఎమోషన్స్ తగ్గించుకొని గేమ్ ఫ్లోలో వెళ్ళాలి. రీతు చౌదరికి వేసుకున్నారబ్బా, అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఫైనల్గా చాలా బాగా వేసుకున్నారు. ఇంకా మన గేమ్ షోలో ఇవాళ హైలైటెడ్ సీక్వెన్సెస్ ఏంటి అంటే, రోజుకి పడిపోతున్న బిగ్ బాస్ షో నెగిటివ్ థాట్ ఇవాళ టాప్లోకి వెళ్ళిపోయింది. టాప్ రేటింగ్స్లోకి ఈ రోజు నుంచి వెళ్తుంది అనుకొని కన్ఫర్మ్ అయిపోయింది. ఓనర్స్ టెనెట్స్ ఓనర్స్కి ఎప్పుడు మారారో ఆ రోజు నుంచి బిగ్ బాస్ షో కన్ఫర్మ్ హిట్ అవుతుందని ఈరోజు అదే జరిగింది. క్యాప్టెన్ రివైట్ రేపు క్యాప్టెన్సీ టాస్క్ హరీష్ గారి ఫ్యామిలీ కోసం మాట్లాడారు, చాలా బాగుంది. ప్రియా శ్రీజాని వేసుకున్నారు. రీతు చౌదరిని అయితే ముంచి తీశారు, బకెట్లో మురికి నీటిలో బయటికి తీసినట్లు తీశారు. రీతు చౌదరికి పడాలే, అలాగే అయింది. ఇక మనీష్ మర్యాద గేమ్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వస్తాడు కాబట్టి అలాగే జరిగింది. ఫైనల్గా ఒకటి చెప్తాను నేను మీకు, ఇది కూడా జరిగిపోయింది ఈరోజు. అది నేను మీకు చెప్తా, ఎలిమినేట్ ఎవరయ్యారనే విషయం. బట్ ఈరోజు షో చాలా 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 బాగుంది అని నేను అనుకుంటున్నా. అండ్ ఫైనల్లీ బిగ్ బాస్ 9 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ మనకి చూసాము. డ్యాన్స్ శ్రేష్ఠి వర్మ వెళ్ళిపోయింది కదా. సెకండ్ వీక్ ఎలిమినేషన్ నేను మీకు చెప్పాను ఈ విషయం. నేను మీకు ప్రియా ఆర్ మనీష్ మర్యాద వెళ్ళిపోతారు అని చెప్పి ముందు నుంచి నేను చెప్పుకుంటూనే వస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనీష్ మర్యాద ఎలిమినేట్ అయిపోయాడు. మనీష్ మర్యాద గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. ఓటింగ్స్ ప్రకారంగా లాస్ట్లోని ఫ్లోరా షైన్ అండ్ మనీష్ మర్యాదకు నుంచోబెట్టారు. మనీష్ మర్యాద అయితే క్లియర్ కట్ ఎలిమినేషన్ జరిగింది. పాపం తను ఇప్పటి నుంచైనా వర్క్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాడు, కానీ వర్క్ అనేది స్టార్ట్ అవ్వకముందే మనీష్ మర్యాద ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా రేపటి నుంచి మనం చూడాలి. రేపైతే చాలా చాలా బాగా జరుగుతుంది. ఒక క్యాప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది. రీతు చౌదరి ఎంత ప్లాన్ అంటే చూసారా మీరు? నువ్వు క్యాప్టెన్ అయిపోవాలి, నువ్వు క్యాప్టెన్ అవ్వాలి అని చెప్పి ఫుల్ ప్లాన్డ్గా వచ్చింది ఆమె.
అరే ఈ మాట అడుగుతున్నా నాగార్జున గారు, క్యాప్టెన్సీ మీకు ఇప్పుడు ఏం అర్థమైందంటే పవన్ కళ్యాణ్ ఏదేదో చెప్తాడేంటి నాకు అర్థం కావట్లేదు, అసలు వాడు ఏం ఆడుతున్నాడో నాకు ఏం అర్థం కావట్లేదు, వాడికి సపోర్ట్ చేద్దాం అనుకుని ఫిక్స్ అయ్యాం కానీ ఈ విధంగా వాడికి అర్థమైంది అర్థం కాకపోతే లవ్ ట్రాక్ తీసుకెళ్తున్నాడు. అది కాదు స్వామి, ఆ క్వశ్చన్ అడిగింది ఏంటి అంటే దీంట్లో మీకు ఏం అర్థమైంది, ఫుల్ ప్యాక్డ్ ప్లాన్గా రీతు చౌదరి డెమన్ పవన్ వచ్చారు. రీతు చౌదరి డెమన్ పవన్ని క్యాప్టెన్ చేయాలనుకుంది, లక్కీగా ఆమె సంచాలక అయింది, ఇంకా ఫైనల్ అయిపోయింది. ఆల్రెడీ ఎంచుకునేటప్పుడు డెమన్ పవన్ స్టార్టింగ్ చెప్పింది మీరు చూసారు లేదా, డెమన్ పవన్ క్యాప్టెన్, డెమన్ పవన్ని సెలెక్ట్ చేయండి అన్నది, అలాగే డెమన్ పవన్ సెలెక్ట్ చేశాడు. ప్రజెంట్ అయితే ఈరోజు ఇది జరిగింది. ఇంకా నేను మీ బిగ్ బాస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ యువర్ మహేష్ సైనింగ్ ఆఫ్.